చంద్రబాబుకు బీజేపీ వార్నింగ్ ఇచ్చిందా? ఎంపీ అభ్యర్థుల జాబితా ప్రకటిస్తారంటూ ఎల్లో మీడియా ప్రచారంతో సీరియస్ అయిందా? బీజేపీ వార్నింగ్తోనే టీడీపీ లిస్టు వాయిదా పడిందా? 4 రోజులుగా ఎంపీ జాబితా విడుదల అంటూ ఎల్లో మీడియాకు లీకులు ఇచ్చింది. అయితే ఇప్పటి వరకు ఒక్క అభ్యర్థిని కూడా ప్రకటించలేదు. చంద్రబాబుకు ఒరిజినల్ బీజేపీ లీడర్లు జలక్కివ్వడంతో టీడీపీ లిస్ట్ పెండింగ్లో పడింది. మరోవైపు ఇప్పటి వరకు ఎమ్మెల్యే, ఎంపీ సీట్లపై బీజేపీ కసరత్తు కొలిక్కి రాలేదు. తమ ఎంపీ లిస్టులు ఇవ్వకుండా టీడీపీ జాబితా ప్రకటించవద్దని చంద్రబాబుకు ఆదేశించింది బీజేపీ. కాదని జాబితా ప్రకటిస్తే పొత్తుకే ముప్పు వస్తుందని వార్నింగ్ ఇచ్చినట్లు కూడా సమాచారం. కూటమి సభ వైఫల్యంతో ఇప్పటికే బీజేపీ ఆచితూచి వ్యవహరిస్తోంది. మరోవైపు 17 స్థానాలకు అభ్యర్థులు దొరక్క చంద్రబాబు అవస్థలు పడుతున్నారు. 100 కోట్లు ఇచ్చిన వాళ్లకే ఎంపీ టికెట్లు ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే ఎమ్మెల్యే అభ్యర్థుల ప్రకటనతో టీడీపీలో రచ్చ మొదలైంది. ఎంపీ సీట్లు ప్రకటిస్తే రచ్చ మరింత పెరిగేలా కనిపిస్తోందని బాబు భయపడిపోతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి సతీష్ అందుబాటులో ఉన్నారు. సతీష్, ఏంటి మీ దగ్గర ఉన్న అప్డేట్స్? ఎంపీ సీట్ల సంబంధించి ఒక క్లారిటీ ఇప్పటి వరకు రాలేనట్టుగా కూడా తెలుస్తోంది. బట్ టీడీపీలో ఆల్రెడీ లీకులు ఇవ్వడం ప్రారంభించారు. మరి ఎలా చూడాలి దీన్ని? కార్తీక్, తెలుగుదేశం పార్టీ ఎంపీ అభ్యర్థుల జాబితా ప్రకటించడానికి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు వణికిపోతా ఉన్నారు. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ ఇచ్చినటువంటి వార్నింగ్తో ఇప్పటికే గత 4 రోజులుగా తెలుగుదేశం పార్టీ ఎంపీ అభ్యర్థుల జాబితాను ప్రకటన వాయిదా పడుతూ వస్తుంది. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 25 ఎంపీ స్థానాలకు అభ్యర్థులు ప్రకటించిన తర్వాత చంద్రబాబు నేను కూడా ఎంపీ అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తాం అంటూ తన మీడియాకు లీకులు ఇచ్చారు. కానీ గత 4 రోజులుగా ఈరోజు జాబితా వస్తుంది, ఈరోజు జాబితా వస్తుందని చెప్పడమే కానీ ఇప్పటివరకు కూడా టీడీపీ ఒక్క అభ్యర్థిని కూడా, ఎంపీ అభ్యర్థిని ఇప్పటివరకు కూడా ప్రకటించిన పరిస్థితి. ఇందులో ప్రధానంగా 2 కారణాలు ఉన్నాయి. ఒకటి, భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీకి ఇచ్చినటువంటి వార్నింగ్ అన్నది ఈ జాబితా వాయిదాకు ఒక కారణం అయితే, 17 స్థానాలకి అభ్యర్థులు లేకపోవడం అనేది మరొక కారణం. ముఖ్యంగా ఎందుకంటే భారతీయ జనతా పార్టీకి సంబంధించి 6 లోక్సభ స్థానాలు ఏ స్థానాలు అన్నకు సంబంధించి ఇప్పటివరకు ఇంకా భారతీయ జనతా పార్టీ ప్రకటించలేదు. ఉమ్మడి పొత్తు కుదిరిన తర్వాత టీడీపీ, బీజేపీ, జనసేన పొత్తు కుదిరిన తర్వాత 17 సీట్లు తెలుగుదేశం పార్టీకి, 6 భారతీయ జనతా పార్టీ, 2 జనసేన పార్టీకని టీడీపీ, జనసేన పార్టీలు ప్రకటించి, కానీ ఆ జాబితాని ఇప్పటివరకు కూడా ఈ పొత్తు సీట్ల పంపకానికి సంబంధించి బీజేపీ నుండి ఇప్పటివరకు అధికార ప్రకటన ఇంకా రాలేదు. అదేవిధంగా ఎంపీ సీట్లు, 6 ఎంపీ సీట్లు ఏ సీట్లు అన్నవి కానీ, 10 ఎమ్మెల్యే స్థానాలు ఏ స్థానాలు అన్నవి కూడా ఇప్పటివరకు కూడా బీజేపీ ప్రకటించలేదు. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల జాబితాను ఒక 10 మంది అభ్యర్థుల జాబితాను ప్రకటించేటువంటి ప్రయత్నం చేసినప్పుడు కూడా బీజేపీ వార్నింగ్ ఇచ్చింది. ఎందుకంటే ఇప్పటికే చంద్రబాబు అదేవిధంగా పురంధేశ్వరి కుమ్మక్కై భారతీయ జనతా పార్టీకి నష్టం కలిగించేలాగా లోక్సభ స్థానాలు ఎంపిక జరిగిందని ఒక చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే బీజేపీకి సంబంధించినటువంటి ఒరిజినల్ బీజేపీ లీడర్లు ఎవరైతే ఉన్నారో, సోమవీర్రాజు కానీ, జీవీఎల్ నరసింహరావు కానీ, విష్ణువర్ధన్ రెడ్డి కానీ, ఇటువంటి వాళ్ళందరూ కూడా ఇప్పటికే జేపీ నడ్డాకి ఒక లేఖ రాశారు. తెలుగుదేశం పార్టీ మనకు నష్టం చేకూర్చేలాగా సీట్లు సర్దుబాటు చేస్తుందన్న అంశాన్ని దీనిపైన పునరాలోచించాలని కూడా చెప్పినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో బీజేపీ అధిష్టానం ఇంకా దీనిపైన ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన 6 ఎంపీ స్థానాలు ఏమన్నవి ఇంకా డిసైడ్ చేయరు. దీంతో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు కూడా తన ఎంపీ అభ్యర్థుల జాబితాను ప్రకటించేటువంటి ధైర్యం చేయలేకపోతారు. ఎందుకంటే బీజేపీ మళ్ళీ తర్వాత ఈ సీట్లలో కోరిందంటే అప్పుడు మళ్ళీ ఖచ్చితంగా బీజేపీ ప్రకటిస్తే మళ్ళీ మొత్తం ఇప్పటికే ఎమ్మెల్యే జాబితాలు ప్రకటించిన తర్వాత జరుగుతున్నటువంటి రచ్చ ఇప్పటికీ కూడా చల్లారలేదు. అక్కడ ఉన్నటువంటి గొడవలు ఇంకా సద్దుమనగలేదు. ఇప్పుడు ఎంపీ అభ్యర్థుల విషయం కూడా ఇదే పరిస్థితి వచ్చింది. ఇప్పటివరకు కేవలం 17 స్థానాల్లో 10 స్థానాల వరకు కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల్ని సిద్ధం చేసుకుంది. కానీ ఇంకా 7 స్థానాలకు సంబంధించి అభ్యర్థులు కూడా దొరకనటువంటి పరిస్థితి లోక్సభ స్థానాలకు. ఎందుకంటే 100 కోట్లకు పైగా డిపాజిట్ చేయాల్సిందని చెప్తా ఉన్నారు. డిపాజిట్ డబ్బులు ఇచ్చే వాళ్ళకి మాత్రం పార్టీలో ఉన్నటువంటి సీనియర్లని లేదా అంత గతంలో ఎంపీలుగా పనిచేసిన వాళ్ళు కానీ, ఆ లోక్సభ నియోజకవర్గాలు ఇప్పటివరకు ఇన్ఛార్జీలుగా ఉన్న వాళ్ళందరినీ కూడా పూర్తిగా పక్కన పడేసి పూర్తిగా డబ్బులకి ఒక వేలం పాట పెట్టారు. ఎవరైతే ఎక్కువ డబ్బులు ఇస్తారో వాళ్ళకి లోక్సభ సీట్లు ఇచ్చేటువంటి ఆనవాయితీని ఇప్పుడు చంద్రబాబు అమలు చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇటు డబ్బులు ఇచ్చేవాళ్ళు లేక అటు బీజేపీ ఇచ్చినటువంటి వార్నింగ్ నేపథ్యంలో ఇప్పటి వరకు కనీసం సిట్టింగ్ ఎంపీ స్థానంగా ఉంది. ఒకే ఒక్క సిట్టింగ్ ఎంపీ ఉన్నారు తెలుగుదేశం పార్టీకి. ఆ సిట్టింగ్ ఎంపీ
ఎంపీ అయినటువంటి రామ్మోహన్ నాయుడు కూడా ఇప్పటివరకు సీటు ప్రకటించలేదు. మరొక వైపు మొన్నటి వరకు విజయవాడలో గత 2 సంవత్సరాల నుండి తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలకి డబ్బులు ఖర్చు చేస్తున్నటువంటి కేసీఆర్ చిన్నీకి సంబంధించినటువంటి స్థానాన్ని ఇప్పటివరకు కూడా ప్రకటించలేదు. అంతేగా ఇంకొన్ని స్థానాల్లో అయితే ఇటీవల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి వెళ్ళినటువంటి ఎంపీలని అభ్యర్థులుగా పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. సో అభ్యర్థులు లేక మరొక వైపు ఏ స్థానాలు ప్రకటించాలి, బీజేపీ ఏ స్థానాలు అయితే తీసుకుంటే వాటిని ఇచ్చి తీరాల్సిందే, లేకపోతే అసలు పొత్తుకే ముప్పు వస్తుందన్న ఒక భయంతో చంద్రబాబు ఈ రోజు వరకు కూడా ఒక్క ఎంపీ అభ్యర్థిని కూడా తన పార్టీ నుండి ప్రకటించినటువంటి పరిస్థితి నెలకొంది. కార్తీక్.